విశాఖ జిల్లా కోర్టులో బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. దీంతో అక్కడి అధికారులు ఆందోళన చెందారు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించడంతో వారు వెంటనే కోర్టు ఆవరణకు చేరుకుని బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. విస్తృతంగా తనిఖీ చేసిన తర్వాత బాంబు లేదని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఎంక్వైరీ మొదలుపెట్టారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ జిల్లా కోర్టులో బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. దీంతో అక్కడి అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించడంతో వారు వెంటనే కోర్టు ఆవరణకు చేరుకుని బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. విస్తృతంగా తనిఖీ చేసిన తర్వాత బాంబు లేదని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తాడు. నరసింహ, అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఆ మెయిల్, అలాగే ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చినారో గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? శ్రీదేవి, ఇది విశాఖపట్నంలోని జిల్లా కోర్టులోని ఉదయం 9:22 బాంబు పెట్టినట్టు ఒక ఇమెయిల్ వచ్చింది. అయితే జిల్లా కోర్టులో ఆర్డీఎక్స్ బాంబు పెట్టినట్టు ఒక అజ్ఞాత వ్యక్తి ఇమెయిల్ పంపినట్లు సమాచారం అందించిన వెంటనే విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరబ్రత బాగ్చి గారు ఆదేశాల మేరకు ఏసీపీ అన్నిపి నరసింహమూర్తి డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించారు. సుమారు 2 గంటల పాటు కోర్టు ఆవరణ మొత్తం కూడా ఈ డాగ్ స్క్వాడ్ తో జల్లెడ పట్టారు. అయితే ఎక్కడ ఎటువంటి బాంబు లేదని వారు నిర్ధారించారు. అయితే ఇది ఎలా ఉండగా ఇదే ఘటన, ఈ తరహా ఘటన జనవరి నెలలో 8వ తారీఖున కూడా ఈ తరహా బాంబు పెట్టినట్టు ఇమెయిల్ వచ్చింది. అయితే ఒక్కసారిగా ఆకతాయిలు పనిచేస్తున్నారా లేదా అనేది విషయంపై పోలీసులు స్పష్టంగా ఆయా ప్రాంతాల్లో ఘటనా స్థలాన్ని చేరుకొని అదేవిధంగా పోలీస్ కమిషనర్ తరచూ కూడా ఈ తరహా ఘటనలు చేపడుతుండటంతో అదేవిధంగా కొత్త బెదిరింపుతున్నాయని నేపథ్యంలోనే ఎప్పుడు కూడా వార్తలు రావడం పోలీస్ అధికారులు కూడా యంత్రాంగం అప్రమత్తమైంది. కూడా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందని కూడా ఇప్పటికే పోలీసులు దానిపై విచారణ ప్రారంభించారు.